ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ దుర్గా. సర్వేంద్రియాన నయనం ప్రధానం అంటారు. అంటే శరీర భాగాలన్నింటిలో మనకి కళ్ళు అనేవి చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే ప్రపంచాన్ని మనకి చూపించడమే కాదు, మనం ఏ పని చేయాలన్నా కళ్ళు లేకపోతే చాలా కష్టం, అందరికీ తెలిసిన విషయం. అయితే రీసెంట్ డేస్లో చూసినట్లయితే కళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, లేదా కళ్ళ ఐసైట్ అంటే శుక్లాలు వస్తున్నాయి, పెద్దవాళ్ళు అయితే శుక్లాలు అనేవాళ్ళు, ఏదో పొరలు వస్తున్నాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తున్నాం. చిన్న పిల్లలకు కూడా భూతద్దాలు అంటే ఇంత ఇంత లావు గ్లాసెస్ భూతద్దాలు పెట్టుకోవడం కూడా మనం చూస్తున్నాం. మరి ఇంత చిన్న పిల్లలకే ఈ ఏజ్లోనే అంత లావు కళ్ళద్దాలు పెట్టినట్లయితే తర్వాత వాళ్ళ వయసు భయపడేసరికి అసలు పరిస్థితి ఏంటి? సో ఈ అనుమానాలు ఇప్పుడు కలుగుతున్నాయి. మరి ఎందువల్లో తెలియదు కానీ ఈ ప్రాబ్లమ్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం. సర్జరీలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. అసలు వీటి కారణాలు ఏంటి, మరి సొల్యూషన్స్ ఏంటి, ఈరోజు మాట్లాడుకుందాం. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, మాజీ సభ్యులు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, ఈ మధ్య ఇది ఒక ఆందోళన కలిగించే విషయం అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే చిన్న పిల్లలు అంటే 5-6 ఏళ్ల పిల్లలకు కూడా స్పెట్స్ చూస్తున్నాం, అది కూడా ఇంత మందంలో ఉండే భూతద్దాలు. ఇంకా వాళ్ళకి ఈ ఏజ్లో ఇలా ఉంటే పెద్ద అయితే అసలు పరిస్థితి ఏంటి? మరి సర్జరీ చేసినా కూడా లాభం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి అసలు దీనికి కారణం ఏంటి, మరి పరిష్కార మార్గాలు ఏంటి? ఇప్పుడు మేము విద్యార్థులకు ఉన్నప్పుడు క్లాస్లో ఒక్కడికో ఇద్దరికో ఉండే కళ్ళజోళ్ళు. ఇప్పుడు చూస్తుంటే క్లాసులో సగం మందికి కళ్ళజోళ్ళు, అవి కూడా భూతద్దాలు. దీనికి కొంతవరకు చిన్నతనంలోనే వాట్సాప్లు, సెల్ ఫోన్లు వాడకం వల్ల ఈ సెల్ ఫోన్ల నుంచి, ట్యాబ్ల నుంచి, ల్యాప్టాప్ల నుంచి, కంప్యూటర్ల నుంచి కూడా బ్లూ రేస్, నీలి కిరణాలు విడుదలవుతాయి. ఆ నీలి కిరణాలు కంటి చూపుని దెబ్బతీసి ఈ కంటి చూపు దెబ్బతినటం వల్ల కళ్ళజోడు వస్తుంది. ఈ కళ్ళజోడు పవరు, సైటు ప్రతి సంవత్సరం పెరుగుతూ పోతుంటుంది. చివరికి భూతద్దాలు వస్తాయి. అసలు ముందు మనం ఈ సెల్ ఫోన్లు నియంత్రించి వాటిని దుర్వినియోగం కాకుండా మన పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులకు ఉంది. ఇప్పుడు సరే, సమస్య వచ్చింది, దాన్ని ఎట్లా పరిష్కరించడం? మనకి లీ హెల్త్ అనే ఒక కంపెనీ, లీ ఫార్మా, ఆ లీ ఫార్మా కంపెనీ వాళ్ళు ఒక అద్భుతమైన ఔషధాన్ని తయారు చేశారు. దాని పేరు డీమాక్యులా. దీంట్లో విశేషం ఏంటంటే దీంట్లో అసలు రసాయనాలు అనేవి లేనే లేవు. మన వంటిల్లే ఔషధశాల, మన వంటింట్లో ఉండే ఔషధాలు లాంటి వాటి దినుసులతో తయారు చేసిన ఔషధమే డీమాక్యులా, గొట్టం రూపంలో ఉంటుంది. ఆయుర్వేద ఔషధమైన అశ్వగంధ, ఆయుర్వేద ఔషధమైన షల్లాకీతో కలిపి ఆవు నెయ్యి, విటమిన్ ఏ, విటమిన్ ఈ, త్రిఫల, కరక్కాయ, తానికాయ, ఉసిరికాయ, వీటితో పాటు కుంకుమ పువ్వు, వెజిటేరియన్ బిర్యానీ, నాన్ వెజిటేరియన్ మటన్, చికెన్ బిర్యానీలో కుంకుమ పువ్వు ఎందుకు వేస్తాం? రుచి కోసం, సుగంధం కోసం, వాసన కోసం, జీర్ణం కోసం మనం కుంకుమ పువ్వు వేస్తే ఆ కుంకుమ పువ్వులో కంటి చూపుని సంరక్షించే గుణం కూడా ఉంది. వీటన్నిటితో కలిపి డీమాక్యులా అనే ఒక అద్భుతమైన ప్రకృతిపరమైన వృక్ష సంపద నుంచి లభించిన ఈ ఉత్పత్తి. దీనికి ఇప్పుడు మామూలుగా షుగర్ ఉంటే, షుగర్ ఉన్న వారికి కంటి లోపల ఉండే రెటీనా పొర దెబ్బతింటుంది. ఆ రెటీనా పొర దెబ్బతినే ప్రక్రియని వైద్య పరిభాషలో డయాబెటిక్ రెటినోపతి అంటారు. క్రమేణా చూపు మందగిస్తుంది. తరువాత చూపు మందగించడమే కాదు, రెటీనా పొర ఊడిపోతుంది. అంధత్వం, ఒకసారి ఒక్కన పోతుంది, తర్వాత 2 కళ్ళు పోతాయి. ఈ సరైన పరిజ్ఞానం లేని కారణం వల్ల కంటి చూపు షుగర్ వల్ల 5-10 ఏళ్లలో కోల్పోయే అవకాశం కూడా ఉంది. ఈ రెటీనా పొర దెబ్బతిన్నప్పుడు లేజర్ కిరణాలతో లేజర్ ట్రీట్మెంట్ చేస్తారు. కొంతమందికి ఆపరేషన్లు కూడా చేయవలసి ఉంటుంది. అయినా షుగర్ ఉన్న వాళ్ళు కంటి చూపు మందగించేదాకా ఆగటము, లేజరు ట్రీట్మెంట్కి వెళ్ళకముందే ముందు జాగ్రత్తగా ఈ డీమాక్యులా యొక్క లక్షణం ఏంటంటే, జబ్బు లేని వాళ్ళు కూడా ముందు జాగ్రత్తగా
షుగర్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా డీమ్యాక్యులా ఉదయం ఒకటి రాత్రి ఒకటి వరుసగా 3 నెలలు అంటే 180 వాడుకోవటం మంచిది. మరి ఇంకా ఎక్కువ రోజులు కూడా వాడచ్చా అంటే వాడచ్చు, దీంట్లో నష్టం ఏం లేదు. సంవత్సరం పొడుగున వేసుకున్నా నష్టం లేదు. సంవత్సరానికి ఒకసారి 3 నెలలు వాడండి. రోజు వాడుకుంటానన్నా నష్టం ఏమి లేదు, దీనివల్ల హాని లేదు, సైడ్ ఎఫెక్ట్స్ లేదు. మీరు ఇప్పటికే వాడుతున్న అల్లోపతి మందులు షుగర్కి, బీపీకి, గుండె జబ్బులకి అన్నిటికీ వాటితో పాటు దీన్ని కూడా వాడుకోవచ్చు. కనుక చాలా సురక్షితమైన మందు. అలాగే షుగర్ ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం మాస్టర్ హెల్త్ చెకప్ తప్పనిసరిగా చేయించుకుంటూ కంటి పరీక్ష విధిగా చేయించుకోండి. కంటి పరీక్ష అంటే ఏదో కళ్ళజోడు పెట్టుకోవటం కాదు. కంటి పాపను వెడల్పు చేసే విధముగా కంటిలో చుక్కలు వేసి లోపల ఉండే రెటీనా పొర ఏ మేరకు ఏమైనా దెబ్బతిన్నదా, కంటి రెటీనా పొరలో రక్తనాళాలు ఏమైనా డ్యామేజ్ అయినాయా, పాడైపోయా తెలుసుకునే విధంగా మీరు మాస్టర్ హెల్త్ చెకప్కి కంటి పరీక్షకి వెళ్తే ఆ రోజు సెలవు పెట్టడమే. ఉదయం 8 నుంచి ఆ రోజు లేదు సెలవు దినం హాస్పిటల్లో ఫిక్స్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకుని ఒక రోజంతా సమయం కేటాయించి అన్ని పరీక్షలు చేయించుకోండి. కంటితో పాటు కాళ్ళ పరీక్షలు కూడా చేయించుకోండి. కాళ్లకు రక్త సరఫరా కూడా చాలా కీలకం. కాళ్లకు రక్త సరఫరా ఎలా జరుగుతుందో తెలుసుకోవాలంటే డాప్లర్ పరీక్ష అంటారు. ఇట్లా షుగర్ ఉన్న వాళ్ళు మరి అన్ని రకాల పరీక్షలు సమగ్రంగా చేయించుకోవడానికి ఒక రోజు సమయం కేటాయించడం మంచిది. ఇంకా పిల్లలకి కంటి చూపు మందగిస్తూ ఉంది, సంవత్సరం సైట్ పెరిగిపోతూ ఉంది. 2 ఉండేది 2.5 ఉండేది, 3 ఉండేది 3.5 అలా పెరిగిపోతూ ఉంది. భూతద్దాలు వచ్చేస్తున్నాయి. అటువంటి వారు డీమ్యాక్యులా వాడటం వల్ల ఇక సైటు పెరగదు, తగ్గకపోవచ్చు కాక పెరగదు. కొంతమంది ఈ భూతద్దాలు పోయి లాసిక్ సర్జరీ అని ఆపరేషన్ చేయించుకుంటున్నారు. ఈ లాసిక్ సర్జరీ అనేది చాలా ఖరీదుతో కూడుకున్న ఆపరేషన్. ప్రభుత్వ హాస్పిటల్లోనేమో లాసిక్ సర్జరీ చేయటం లేదు, ప్రైవేట్ హాస్పిటల్లో వెళ్ళి చేయించుకుంటూ ఉన్నారు. ఇక ఇదే కాకుండా కంప్యూటరు సాఫ్ట్వేర్ రంగ నిపుణులు వాళ్ళు రోజుకి 12-14 గంటలు కంప్యూటర్ ముందు కూర్చుంటారు, ల్యాప్టాప్ ముందు కూర్చుంటారు. ఇంతకుముందేమో కోవిడ్కి ముందు 6-8 గంటలు పనిచేసి వచ్చేసేవారు, శనివారం ఆదివారం హాయిగా ఉండేవారు. ఇప్పుడు కోవిడ్ పుణ్యాన ఏదో మీకు మంచి పని చేసామన్నట్టుగా వర్క్ ఫ్రమ్ హోమ్ అని పెట్టి పని భారం రెట్టింపు చేసి లోడు పెంచి టార్గెట్లు పెంచి పగలు రాత్రి శనివారం ఆదివారం పండుగ రోజుల్లో కూడా పని చేయించుకుని ఇది చేస్తే ఉండండి లేకపోతే పోండి, 3 రోజులు 2 రోజులు ఆఫీస్కి రండి, మిగతా రోజులు ఇంట్లో చెయ్యండి అని చెప్పి ఈ విధంగా వాళ్ళు గంటల తరబడి ఆ కంప్యూటర్ నుంచి విడుదలయ్యే బ్లూ కిరణాల వల్ల కంటి చూపు మందగిస్తుంది. దీన్ని వైద్య పరిభాషలో కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటారు. కనుక కంప్యూటర్ రంగ నిపుణులు ముందు జాగ్రత్తగా డీమ్యాక్యులా వేసుకోవడం మంచిది. అలాగే మనం కంప్యూటర్ స్క్రీను మన కంటి ఎత్తులో ఉండాలి. మెడ వంచి పని చేస్తే మెడ నొప్పి వస్తుంది. అయినా గంటకు ఒకసారి కుర్చీలోంచి లేచి ఒక 5 నిమిషాలు అట్ట తిరిగి వస్తే కంటికి మంచిది, ఒంటికి మంచిది, నడుము నొప్పి రాకుండా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటారు. అలాగే కొంతమందికి కళ్ళమ్మటే నీళ్ళు గారిపోతుంటాయి. చూసిన వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారంటారు. ఎందుకమ్మా ఏడుస్తున్నారు? ఏడవటం కాదు, నాకు కళ్ళమ్మటి నీళ్ళు వస్తున్నాయి అని చెప్తారు. అకారణంగా నీళ్లు గారుతుంటాయి. అతివృష్టి అనావృష్టి అన్నట్టుగా కొంతమంది కళ్ళు పొడిగా ఉంటాయి. ఆ సమస్య పొడి బారినా నీళ్ళు ఎక్కువ వచ్చినా కన్నీరు అధికంగా వచ్చినా వారికి డీమ్యాక్యులా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. కంటి మీద దురదలు వస్తాయి. ఈ దురద అనగానే మనం మామూలుగా దురద అనగానే అలర్జీ ట్యాబ్లెట్లు వేసేసుకుంటారు. ఎన్నాళ్ళు వేసుకోవాలి అలర్జీ ట్యాబ్లెట్లు? ఈ డీమ్యాక్యులా దురద నుంచి కూడా కాపాడుతుంది. అలాగే కొంతమందికి కళ్ళు ఎర్రగా అయిపోతాయి. మగవాడిని చూస్తే ఎరా తాగొచ్చావా అన్నట్టుగా ఉంటాయి. అవి అకారణంగా ఎర్రబడిపోతాయండి కళ్ళు. అది కూడా నివారిస్తుంది. వయస్సు పెరిగిన తరువాత వృద్ధాప్యములో శుక్లాలు, దీన్నే క్యాట్రాక్ట్ అంటారు, వాటిని త్వరితగతిన రాకుండా చేస్తుంది డీమ్యాక్యులా. ఇంకా కొంతమందికి కంటి లోపల ప్రత్యేకమైన ద్రవం ఉంటుంది.
ఆ ద్రవము పీడనము పెరగటాన్ని నీటి కాసులు గ్లకోమా అంటారు. దానికి కూడా ఉపయోగపడుతుంది. అంటే ఒక మాటలో చెప్పాలంటే కంటిలో ఉన్న సర్వరోగాలకి సర్వరోగ నివారణిగా దీన్ని అభివర్ణించవచ్చు. మామూలుగా మనం మందులు ఏం చేస్తాం, ఏదైనా జబ్బు వచ్చినప్పుడు మందు వేసుకుంటాం. ఇక్కడ ఈ డీమ్యాక్యులా మన కంటిని కాపాడటానికి ముందుగానే వేసుకోవచ్చు. కొంతమంది నన్ను అడిగారు, నాకు తాటికాయంత అక్షరాలు వార్తాపత్రికలో చదువుతున్నా చిన్న అక్షరాలు కనపట్లేదు, మనమున్నాం మనవరాలను పిలిస్తే వాడు ఇసుక్కుంటున్నాడు, ఏం తాత నేను స్కూల్కి వెళ్ళొద్దా చదువుకోవద్దా అని తిడుతున్నాడు అంటే లోపల తిడుతుంటాడు. వాడు నన్ను ఏడిపిస్తున్నాడు, అందుకని ఈ డీమ్యాక్యులా వాడాడు తాత. ఆ డీమ్యాక్యులా వాడిన తర్వాత ఇక మనవడితో పని లేదు, చిన్న అక్షరాలు కూడా చదవగలుగుతున్నారు. తాటికాయంత అక్షరాలతో పాటు చిన్న అక్షరాలు కూడా పేపర్లో చదువుతూ ఆనందంగా ఉన్నారు. అంటే కంటి చూపు ఆ విధంగా మెరుగవుతుంది. మనకి కంటి చూపును కాపాడే ఒక ప్రకృతిపరమైన ఒక కూరగాయ ఉంది, అందరికీ తెలుసు. క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుందని తెలుసు, కానీ మీరు గుండె మీద చేసుకుని చెప్పండి, రోజుకు ఒక క్యారెట్ తింటే మీ కన్ను భద్రంగా ఉంటుందని తెలుసు. పుస్తకాల్లో చదువుకున్నారు, మరి స్కూల్లో కాలేజీలో అన్ని చోట్ల తెలుసు మీకు. మరి మీ పిల్లలకి రోజుకు ఒక క్యారెట్ తినిపిస్తున్నారా? మీరు తింటున్నారా? తింటంలా. ఇప్పటి నుంచి అయినా మొదలెట్టండి. ఇంటిలో అమ్మ నాన్న పిల్లలు ప్రతి ఒక్కరూ ఒక క్యారెట్ తినండి. తింటే అసలు ఈ కంటి సమస్యలే రావు కదా. కనుక డీమ్యాక్యులా అనేది ముందు జాగ్రత్తగా వాడదగ్గ మందు. ఇది అన్ని చోట్ల దొరకదేమో, మరి ఎట్లా దొరకబెట్టుకోవాలా? అమెజాన్లో ఆర్డర్ పెట్టండి, ఆన్లైన్లో, లేదా కంపెనీ వారు లీ ఫార్మా కంపెనీ వారి www.leehealthdomain.com వెబ్సైట్లో దొరుకుతుంది. మాకు తెలియదండి, మేము ఊళ్ళో ఉంటాము, ఈ ఆన్లైన్లో అవన్నీ మాకు తెలియదంటే ఫోన్ ఉంది కదా, ఫోన్ చేసేయండి. ఫోన్ చేస్తే కొరియర్లో మీ ఇంటికే చేరుతుంది ఈ డీమ్యాక్యులా. 3 ఫోన్ నంబర్లు ఉన్నాయి, 9100107480 9100100740. రెండవ నంబరు 8977030218. మూడవ నంబరు 9502897374. ఇప్పటికే షుగర్ ఉన్నవాళ్ళు ఎందుకు కంటి చూపు పోయేదాకా ఆగటం, ముందే డాక్టర్ గారు చెప్పారు కదా మనం తెప్పించుకుని వాడేద్దామని ఇప్పటికే మొదలుపెట్టి వాడేస్తున్నారు. 180 3 నెలలు 360 పొద్దున ఒకటి రాత్రి ఒకటి, ఏం పోయింది, నష్టం లేదు. ఇవన్నీ వంటింట్లో ఉండే దినుసుల నుంచి తయారు చేసిన డీమ్యాక్యులా. కనుక షుగర్ ఉన్నవాళ్ళు కంటి సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తగా వాడటము శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకము కూడా. ఓకే అండి, చాలా అంటే మనకి ఎక్కువగా పీడిస్తున్న ఈ సమస్యకి చక్కటి పరిష్కారం చూపించారు. అలాగే న్యాచురల్ పద్ధతులు కూడా చాలా చెప్పారు. ధన్యవాదాలు. సో అదండి, చూసారు కదా. అంటే కంటి సమస్యలు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్లు చిన్న పిల్లలు లేదు, పెద్దవాళ్ళు లేదు, ప్రతి ఒక్కళ్ళకి కామన్గా మారిపోయింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ అనేది అవసరం. సో డాక్టర్ గారు చెప్పినట్లు ఈ మెడిసిన్ డీమాక్యులా అని ఏదైతే ట్యాబ్లెట్స్ ఉన్నావో అవి పూర్తిగా సురక్షితం, అంటే సహజ సిద్ధమైన పద్ధతులతో తయారు చేసేవి కాబట్టి అంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. న్యాచురల్గా, అంటే న్యాచురల్గా మన ఆకుకూరలు కూరగాయల ద్వారా తీసుకునే అయితే ఎలాగైతే యూజ్ అవుతాయో సేమ్ అలాగే ఉపయోగపడతాయి. ఒకవేళ మీరు ఈ ట్యాబ్లెట్స్ కావాలి అనుకుంటే లీ హెల్త్ డొమైన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు దీన్ని సరఫరా చేస్తూ ఉంటారు. మనకి అమెజాన్లో కూడా ఈజీగా దొరుకుతాయి. లేదు అంటే www.leehealthdomain.com వెబ్సైట్కి వెళ్ళి కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ ఆర్డర్ చేయలేము, కొంత పెద్దవాళ్ళు ఉన్నా లేదా పల్లెటూరులో అన్ని ఆర్డర్స్ రావు ఇలా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మీరు నెంబర్స్ ఉంటాయి, వీళ్ళకి 3 నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్స్లో ఏ నెంబర్కి కాల్ చేసి మీరు ఆర్డర్ చేసినా కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుందండి. సో నెంబర్స్, ఫస్ట్ నెంబర్ చూసుకుంటే 9100107480, ఇది మొదటి నెంబర్. ఇంకా రెండో నెంబర్ వచ్చేసి 8977030218, ఇది రెండో నెంబర్. ఇక మూడో నెంబర్ వచ్చేసి 950282
973794. ఈ 3 నెంబర్‌లో ఏ నెంబర్‌కైనా మీరు కాల్ చేస్తే వాళ్ళు కొరియర్ ద్వారా మీ ఇంటి అడ్రస్‌కి పంపించడం జరుగుతుంది. సో, తప్పకుండా ఒకవేళ హెల్త్ అంటే మనకు ఆల్రెడీ ప్రాబ్లమ్ ఉంది కాబట్టి వాడదామని కాదు. ఒకవేళ మనకి ఫ్యూచర్‌లో ఈ భవిష్యత్తులో ఇలాంటి కంటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావద్దు అనుకున్నా కూడా మనం ముందుగానైనా వాడొచ్చు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి అందరూ ఏ ఏజ్‌కి సంబంధం లేకుండా అందరూ వాడొచ్చు. ఇప్పుడు ఇది వాడటం కూడా అవసరమనే మనం చెప్పుకోవచ్చు. థాంక్ యూ.